అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పండి సూపర్ కోడ్ రామాదేవి గారు. బాబా, మీరు న్యూమరాలజిస్ట్ గా న్యూమరాలజీ ప్రకారం అందరు భవిష్యత్తు చెప్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తెలంగాణ చెప్పాను ఆల్రెడీ. తెలంగాణ చెప్పాను. భారతదేశం కూడా ఇబ్బంది ఉంది 2026లో. నేను 1 year క్రితమే చెప్పాను. మీరు అతిశయోక్తి అనుకోవద్దు ఎవరైనా ప్రేక్షకులు. ఎందుకంటే నేను నా రీసెర్చ్ లో 15-20 సంవత్సరాల్లో 5000 సంవత్సరాల క్రితం ఎవరైతే కనుక్కుంది లైఫ్ టైం గ్రాఫ్ మనం కనుక్కోవడం జరిగింది. ఇది ఒక వ్యక్తికే చూడడం కాదు, సంస్థలకు చూడొచ్చు, రాష్ట్రాలకు చూడొచ్చు, దేశాలకు చూడొచ్చు, జిల్లాలకు చూడొచ్చు. అసలు అద్భుతం ఆవిష్కరణ ఇది. మీ ఊరు కూడా చూడొచ్చు. మీ ఊరు ఎప్పుడు పుట్టింది, మీ ఊర్లో ఏం జరుగుతుంది, మీ గల్లి ఎప్పుడు పుట్టింది, అసలు ప్రతి దానికి లెక్కేయచ్చు ఖచ్చితంగా. అయితే జూన్ 2వ తారీఖు నుంచి అయితే తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పాను. భారతదేశానికి మాత్రము జూన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్ని. జూన్ 2వ తారీఖు నుంచే భారతదేశానికి, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, అన్ని రాష్ట్రాలకి భారతదేశంలో ఉన్నాయి కదా ఇవన్నీ. అయితే పర్టికులర్గా ఆ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని. అయితే మనకు తెలంగాణకి అయితే ముందే స్టార్ట్ అవుతుంది నెగిటివ్. తెలంగాణకి ముందే ఉంటుంది. తర్వాత భారతదేశానికి మాత్రం మొత్తం ఎఫెక్ట్ ఏంటిదంటే మనకు ఆగస్ట్ 15th స్వతంత్రం వచ్చింది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా పీక్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంతా. ఇక మనకు ఆగస్ట్ 15th నుంచి మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అయితే ఇంకెక్కువ అయిపోతుంది. చాలా అలర్ట్గా ఉండాలి. భారతదేశంలో కరువు కాటకాలు ఇంకెక్కువ పెరుగుతాయి. అలానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఘోరమైన ప్రమాదాలు జరగబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని మీరు లైక్ చేసి కామెంట్ చేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, మినిస్టర్ లోకేష్ గారికి కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ పంపించాలి. ఎందుకంటే అక్కడున్న సెక్యూరిటీ కానీ, వాళ్ళ అంటే రక్షణ దళాలకు కానీ, అక్కడున్న వాళ్ళకి అంటే వాతావరణ శాఖకు కానీ, ఎందుకంటే సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువ భాగము సముద్ర తీరాన్ని ఆనుకొని ఉంటుంది కాబట్టి మనం 2004లో డిసెంబర్ 20వ తారీఖు సునామీ చూసినాం. తర్వాత నేను మీతో ఒక ఇంటర్వ్యూ కూడా చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతే ఖచ్చితంగా ప్రకృతి ప్రళయాలు వస్తాయి అని మీకు చెప్పాను. గుర్తుందా లేదో మీకు చెప్పానుగా. ఇప్పుడు అది ఆసన్నం కాబోతుంది. మంచి వ్యక్తే చంద్రబాబు నాయుడు, అందులో డౌట్ ఏం లేదు. లోకేష్ బాబు గారు మంచి వ్యక్తే, జగన్మోహన్ అందరు మంచోలే. కానీ స్వీకారం చేసిన డేట్ ఉంటుంది కదండి, ఆ డేటే రియాలిటీగా అట్లా జరుగుతుంది. ఇక్కడ గురు శిష్యులు అన్నట్టు మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది మొత్తం కూడితే 8 వచ్చింది. ఇక్కడ శిష్యుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే డేటు 8 వచ్చింది. ఇది నేను ముందే చెప్పిన. నేను ముందు చెప్తే వచ్చారులే సైంటిస్ట్ అని, పుల్క అని, ఏదో అని ట్రోల్ చేస్తారు. ఇది 2018లో కూడా నేను కేసీఆర్ రారు ఇట్లా అని చెప్తే కూడా పడుచుకోలే. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు 2026 నవంబర్ తర్వాత, అసలు జూన్ నుంచే స్టార్ట్ అవుతాయి కానీ నవంబర్ నుంచి గట్టిగా జరుగుతుంది. నవంబర్ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు, అంటే 1956 నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. దానికి తగ్గట్టుగా ఈ 70 సంవత్సరాలు రావడం ఒకటి, అది 7 అంటే కేతు తలకాయ లేని పని అంటారు ఒకసారి. అదేవిధంగా మొత్తం ఈ 2026కి 17 నంబర్ వచ్చింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృత్యు ఘోష జరుగుతుంది, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి. మొత్తం మీద అయితే మళ్ళీ పర్సనల్ ఇయర్ నెంబర్ చూస్తే 13 వచ్చింది. ఈ 2 ప్రమాదకరమైన గంట మోగబోతుంది నవంబర్ 1 తర్వాత. ఎప్పటి వరకు ఉంటుంది పరిస్థితి? ఇది 1 year ఉంటుంది. ఇది 1 year ఉంటుంది. చాలా మంది నేను చెప్పేది ఏంటంటే, మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా మీ దైవారాధన కొనసాగిస్తూ ఉండండి. ఆ దేవుని ప్రార్థిస్తూ ఉండండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ఎందుకంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచానికి, ఆయన రక్షిస్తాడని అనుకుంటున్నా. కానీ ప్రమాదం మాత్రం
ఇది విధి రాసిన వింత నాటకంలో అనుభవించక తప్పదు. కానీ కొంచెం అవేర్నెస్లో ఉండండి. 8, 17, 26 తారీఖుల్లో ప్రయాణాలు వెళ్తే ఆపేసుకోండి. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. రాష్ట్రంలో, దేశంలో ఫ్లైట్ ప్రమాదాలు జరుగుతాయి, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతాయి, వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఈ 2026 భారతదేశానికి చాలా ప్రమాదం జరగబోతుంది. అందులో రాష్ట్రాలకు కూడా కొన్ని రాష్ట్రాలకు తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తీవ్రంగా ఉంటుంది, తెలంగాణకు ఉంటుంది. సో కొన్ని నంబర్లు వచ్చినాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెక్క ఏ రాష్ట్రాలకు ఏం జరుగుతుంది అని మనం చర్చించుకుందాం. మీరు భవిష్యత్తు అని చెప్పే అంత సత్తా ఉందా అంటే సత్తా ఏం లేదు, అన్ని నంబర్లే. ఇక్కడ ఏ నంబర్ వస్తే ఏం జరుగుతుందని చరిత్ర తీసుకున్నా. 5000 సంవత్సరాల్లో ఏం జరిగినాయో నాకు తెలుసు. ఆ డాటా అంతా తీసుకొని నా ఎక్స్పీరియన్స్తో నీకు చెప్తున్నా. ఇవి జరుగుతాయి. జరగకపోవడానికి కారణాలు ఏమీ లేవు ఇక్కడ. ఎందుకు జరుగుతాయి అంటే, ఎందుకంటే ఒక సెలబ్రిటీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడదో అందరికీ తెలుసు కదా, నవంబర్ 1వ తారీఖు. తెలంగాణ ఎప్పుడు ఏర్పడదో అందరికీ తెలుసు కదా, జూన్ 2వ తారీఖు. అట్లా కర్ణాటక ఎప్పుడు ఏర్పడది, ఒడిస్సా ఎప్పుడు ఏర్పడది, కేరళ ఎప్పుడు ఏర్పడది, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రాష్ట్రం గురించి చెప్పుకుంటాం. ఇంకా మీరు ఎక్కువ డిమాండ్ ఉంటే మీ జిల్లా గురించి చెప్తాం. మీ జిల్లా 100 మంది కామెంట్ చేస్తే మీ జిల్లా ఏం జరుగుతుంది, మీ జిల్లా ఎప్పుడు ఏర్పడుతుంది, దానివల్ల ఫలితాలు ఏంటిది అంటే ఇంత బాగా చెప్పగలుగుతుందంటే కేవలం ఈ వేదిక న్యూమరాలజీ ద్వారానే జరుగుతుంది. అర్థమైనా? బాధపడేది లేదు. సమస్యలు వస్తాయి, ధైర్యంగా ఉండి. మరి గొప్ప లీడర్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటిది, చంద్రబాబు నాయుడు ఏంటిది, మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఏంటిది, లోకేష్ బాబు గారు ఏంటిది, అందరు ఉన్నారు గొప్ప లీడర్. కానీ ఏదేమైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్లో కూడా 1 నెంబర్కి పడిపోయింది. గ్రాఫ్ కూడా చాలా కిందికి అయిపోయింది. అన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, అది బిజినెస్. కానీ ప్రకృతిని ఎవరు ఆపలేరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలని దీవిస్తున్నాను. నా వంతు నేను చేస్తున్నాను, కానీ మీ వంతు కూడా మీరు సాధన చేయండి. మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటా. కానీ ప్రమాదాన్ని ఎవరు తప్పించలేరు. అది విధిరాత కదా, నాకైనా నీకైనా విధిరాతనే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్.